కానీ ఒకటండి, అంటే బీజేపీ మేనిఫెస్టోలో రామాలయం కడతాం అనేటువంటిది మీరు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే నేను ఎందుకు మిమ్మల్ని అడుగుతానంటే, మీరు బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు, అంటే మీరు ఇన్వేరియబుల్గా మీరు మీడియాని ఫేస్ చేస్తూ ఉంటారు ఎవ్రీడే. మీకు కొంత పార్టీ నుంచి సమాచారం కావాలి అంటే పార్టీ వ్యూస్ ఏంటనేది మీకు చాలా స్పష్టంగా మీకు తెలిస్తేనే మీరు చెప్పగలుగుతారు. నేను అనేది ఏంటంటే 4.5 సంవత్సరాలు అయింది ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి, మొదట్లోనే ఆ ప్రయత్నాలు ఎందుకు మొదలు పెట్టలేకపోయారు? ఇప్పుడు ఇది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం, కానీ మేనిఫెస్టోలో పెట్టారు కదా. మేనిఫెస్టోలో ఉంది, మేనిఫెస్టోలో ఉంది. బట్ మేమేమంటున్నామంటే కోర్టు ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని శిరసావహించి కొంత ఏకాభిప్రాయం వచ్చే విధంగా చేసి దాన్ని నిర్మాణం చేయాలనేది మా ఆలోచన. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని మా చేతిలో తీసుకొని మేము ఏదో చేసేటువంటి స్వేచ్ఛ మాకు లేదు ఇక్కడ. కానీ అయినప్పటికీ కొంతమంది ఆర్డినెన్స్ జారీ చేయమంటున్నారు, కేవలం అంటే సెన్సేషన్ కోసం అంటారు. అందరూ కూడా రామభక్తులుగా అక్కడ రామ మందిరం నిర్మాణం కావాలని కోరుకోవడంలో తప్పలేదు. సో అంటే వాళ్ళని అంటే మిగతా వాళ్ళు రామభక్తులు కాదు, వాళ్ళ ఒక్కళ్ళే రామభక్తులు అంటారు. వాళ్ళు రామభక్తులుగా వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారని నేను అంటాను. ఇంకోటండి, ఇక్కడ తెలంగాణ వచ్చేసరికి టీఆర్ఎస్కి మీకు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుందని అనేక మంది కేంద్రం నుంచి వచ్చినటువంటి మంత్రులు ఇక్కడ మాట్లాడుతున్నారు. అది మీకు పార్టీ ఎదుగుదలకి కొంచెం ఇబ్బంది కదా? ఇక్కడ ఒకటి స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ కావాలనే తరచుగా ఇలాంటి ఫీలర్స్ వదులుతూ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎదగకుండా ప్రయత్నం చేసింది, ఉండాలనే ఒక ప్రయత్నం చేసింది. ఏం ఫీలర్స్ అంటారు అంటే బీజేపీ ఏదో టీఆర్ఎస్ దగ్గరగా ఉంది అనే ఒక ఫీలర్స్ పదే వదిలేరు వాళ్ళు. అది వాళ్ళు వదిలేరా లేకపోతే మీ నాయకుల మాటల వల్లే కదా అటువంటి భావన కలిగింది? అట్లా కాదండి. ఇప్పుడు మా మంత్రులు వాళ్ళని ప్రేజ్ చేసినట్టుగా ఒక్క పత్రికా ప్రకటన ఉందా? పత్రికలు ఇచ్చారు కదా, అది వాళ్ళు రాయిస్తున్నారు. ఎక్కడ ఒక వీడియో ఉందని అడుగుతున్నాను. అంటే మీడియాలో వచ్చినటువంటి వార్తలు వాళ్ళు రాయిస్తున్నారా? డెఫినెట్గా రాయిస్తున్నారు. ఫోన్లు చేసి చెప్పి మీడియాకి చెప్పా. డెఫినెట్లీ ఇప్పుడు ఎక్కడ కూడా ఒక వీడియో ఫుటేజ్ ఉందా? కానీ మరి మీ వాళ్ళు కనీసం ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత అబ్జెక్షన్ తెలియజేయాలి కదా, మేము అనలేదు అని ఎప్పుడు రిజైండర్స్ ఎప్పుడు ఇవ్వలేదు. మా పార్టీ యాజ్ అ పార్టీ మేము చెప్తున్నాం కదా, ఎక్కడ కూడా అనలేదు అసలు, వాళ్ళు ఎక్కడ కూడా ప్రేజ్ చేయట్లేదని మేము డైరెక్ట్గా మేము చెప్తాము. మీరు అది చెప్తున్నారండి, సరే మనం కాసేపు బిలీవ్ చేద్దాం. వాళ్ళు అనందే టీఆర్ఎస్ వాళ్ళు రాయిస్తున్నారు చెప్తున్నారు మీడియాకని. లోక్సభలోనే ప్రధానమంత్రి గారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఓ మాట అన్నారు, అంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కేసీఆర్ బాగా పరిపాలిస్తున్నారు, ఆయన బెటర్గా చేస్తున్నాడు అనే మాట కూడా మాట్లాడారు కదా. అది పెద్ద సర్టిఫికేటే కదా, అది కూడా చెప్తున్నారు కదా. అంటే వారు కంపరేటివ్గా అంటే చంద్రబాబు నాయుడు గారు పోలిస్తే వీరు అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నారనే ధోరణిలో వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే కంపేర్ టు చంద్రబాబు నాయుడు ఈయన కొంత బెటర్గా ముందుకెళ్తున్నాడనే అనే విషయాన్ని చెప్పడానికి వారు ఆ పదప్రయోగం చేశారు. కానీ వాస్తవానికి ఎక్కడ కూడా మా మంత్రులు వాళ్ళకి ఏదో సర్టిఫికెట్లు ఇవ్వడం కానీ వాళ్ళని ఏదో ప్రేజ్ చేసినటువంటిది కానీ ఎక్కడ కూడా అసలు వీడియో ఫుటేజెస్ లేవు. కేవలం ఏంటంటే పత్రికల్లో వాళ్ళు రాయించుకున్నారు. మేము చాలామంది కేంద్ర మంత్రులని స్వయంగా మేము ఢిల్లీకి పోయినప్పుడు కానీ ఇక్కడికి తిరిగి మళ్ళీ వచ్చినప్పుడు కానీ మేము అడిగాం, మీరు ఎలా ప్రేజ్ చేస్తారు ఇక్కడ తెల్లారు అడిగారా? డెఫినెట్గా అడిగాం. మేము అడిగితే మేము ఎక్కడ అసలు అట్లాంటి ప్రకటన ఏం చేయలేదన్నారు. అంతెందుకంటే అసలు మా కేంద్ర మంత్రులు వచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎక్కడన్నా పత్రికల్లో వస్తుందా? అది కూడా మా కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వచ్చి ఇక్కడ ఒక్క ఇల్లు కూడా ఎందుకు కట్టలేదు, మేము 2,18,000 ఇళ్లకు మేము ఇక్కడ ఆల్రెడీ అమౌంట్ శాంక్షన్ చేశాం కదా, ఒక్క ఇల్లు కూడా మీరు ఎందుకు కట్టలేకపోయిందంటే అసలు అది ఎక్కడన్నా ప్రకటన ఏ పత్రికల్లో వచ్చిందా? అంటే అది ఆపేస్తున్నారా? డెఫినెట్గా ఆపేస్తున్నారు. అంటే మీడియా టీఆర్ఎస్ చెప్తే మీడియా ఆపే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా అండి. వేల కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి పత్రికల్ని ఛానల్ని కంట్రోల్ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. అంటే ప్రతి ఛానల్ని ప్రతి పత్రికని చేయగలరు. చాలా వరకు ప్రతి ఛానల్ని నేను అనను, బట్ చాలా వరకు ఛానల్స్ని పత్రికల్ని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కంట్రోల్ చేసిందనే విషయము ఇది జగమైనటువంటి సత్యం. అందువల్ల మీకు వాస్తవాలు బయటికి రావట్లేదు అంటారు? వాస్తవాలు డెఫినెట్గా బయటికి రాలేదండి. వాస్తవాలు డెఫినెట్గా నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. నేను ఈటల రాజేందర్ గారి కుమారుడు, అదేవిధంగా ఖమ్మం ఎంపీ శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుమారుడు, వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నటువంటి బిజినెస్లో 200 కోట్ల రూపాయలు నేరుగా ఐటీ రేట్స్లో పట్టుబడి, అది ఎక్కడన్నా పత్రికల్లో వచ్చిందా? ఆయన మీద సోదాలు జరిగినాయి అనేది వచ్చింది.
ఇక్కడ అండి ఎక్కడో చిన్నగా 2 లైన్లు రాసి ఉండొచ్చు. ఎక్కడైనా మీకు ప్రధాన శీర్షికల్లో ఎక్కడైనా వార్త వచ్చిందా? ఇక్కడ రాదు. అంటే ఐటీ రైట్స్ జరిగి పట్టుకున్నారా? ఎస్, అది వాస్తవం. అది కేసులు పెట్టారా? కేసులు కూడా అయ్యి ఉండొచ్చు. అది దాని ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతం నా దగ్గర లేదు. బట్ డెఫినెట్గా సోదాలు జరిగినాయి, 200 కోట్ల రూపాయల క్యాష్ దొరికింది అనేది అది మా పార్టీకి చాలా స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది దాని మీద. అట్లా చాలా ఉన్నాయి. అట్లా ఎందుకు మేము ఇప్పుడు సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ ఆమె స్వయంగా చెప్పారు, మా మంత్రే చెప్తున్నారు 2% 3% కమిషన్ తీసుకోమని, దాంట్లో తప్పేముందని చెప్పేసి వారు బహిరంగంగా చెప్పారు. ఎన్ని పత్రికలు దాని గురించి ప్రధాన శీర్షికలుగా రాశాయి, ఎన్ని పత్రికలు కేటీఆర్ గారిని ప్రశ్నించాయి. అంటే నేను పత్రికల్ని పూర్తిగా తప్పుపట్టడం లేదు, బట్ ప్రభుత్వము అనేక రకాలుగా వాళ్ళని బెదిరించి మభ్యపెట్టి వాళ్ళు కావాలనుకునేటువంటి ప్రకటనలు మాత్రమే వచ్చే విధంగా, వాళ్ళు కావాలనుకునేటువంటి శీర్షికలు మాత్రమే వచ్చే విధంగా ఈరోజు కంట్రోల్ చేసేటువంటి విషయం అందరూ తెలిసిందే. సో అంటే దీన్ని మరి మీ పార్టీలో డిస్కస్ చేశారా? మా పార్టీలో మేము చాలా సందర్భాల్లో డిస్కస్ చేశాము, మా కేంద్ర మంత్రులతో కూడా మేము డిస్కస్ చేశాము. వారు ఇక్కడ కూడా మేము అలాంటి ప్రకటన చేయలేదు. కానీ జాతీయ స్థాయిలో మీరు చేస్తున్న విధానాన్ని వీళ్ళు కూడా అనుసరిస్తున్నారేమో. ఇక్కడ ఎన్డీటీవీ ప్రత్యేకించి మీరు ఎన్డీటీవీని విచ్ హంటింగ్ చేస్తున్నారనేటువంటి వార్త ఒకటి వచ్చింది కదా. అది అందులో వాస్తవం లేదు. ఎక్కడ కూడా మేము ఏ టీవీని కానీ ఏ పత్రికను కానీ మేము కంట్రోల్ చేసింది లేదు. ఎక్కడ కూడా నయానా భయానా ఎక్కడ కూడా మేము వాళ్ళని కంట్రోల్ చేసింది లేదు. అది పూర్తిగా అవాస్తవం. సో ఇంకోటి, భారతీయ జనతా పార్టీ గత 30 ఏళ్ళుగా ప్రజల మధ్యలో పనిచేస్తుందండి. మేము ఎక్కడ కూడా పత్రికలు పెట్టింది లేదు, ఛానల్ పెట్టింది లేదు. ఈ పత్రికను మేనేజ్ ఉన్నది కదా, ప్రజల మధ్యలో పార్టీ పత్రికలు ఉన్నాయి కదా మీకు కూడా. పార్టీ పత్రికలు ఉన్నాయి. అది పార్టీ కార్యకర్తలకు మా యొక్క సిద్ధాంతాలు, మా యొక్క కార్యక్రమాలను చేరవేసేదానికే మేము ఉపయోగిస్తాం తప్ప ఏదో బాహ్య ప్రపంచంలో ఒక ప్రధాన పత్రికగా మాత్రం ప్రధాన స్రవంతులు లేవు. లేదు. సో ఇంటర్నల్ సర్క్యులేషన్ ఉదాహరణకు మాకు జన సందేశం ఉంది, ఇక్కడ తెలంగాణ నుంచి వస్తుంది పత్రిక. మా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1,00,000 మంది కార్యకర్తలకు ఆ పత్రిక పోతుంది అంతే. ఇక్కడ కూడా మేము బయట దాన్ని సర్క్యులేషన్లో పెట్టి ప్రజలకు చేరవేసింది లేదు. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe I Dream.